అనిల్ అనిల్ నీతో అర్జెంటుగా మాట్లాడాలరా. ఏంట్రా ఏమైంది? అమ్మ చావు బతుకుల్లో ఉందిరా. అర్జెంటుగా హాస్పిటల్లో చేర్పించాలి. ఎలాగైనా ఓ 3000 హెల్ప్ చేయరా ప్లీజ్. ఎలాగైనా 3000 ఇవ్వరా. తీసుకో. థ్యాంక్స్ రా. నువ్వు ముందు అమ్మకి ఎలా ఉందో చూడు. అలాగే. అతను చెప్పింది అబద్ధమని నేను అన్ను, కానీ నిజమేంటో తెలుసుకోకుండా డబ్బివ్వడం నాకు నచ్చలేదురా. జన్మనిచ్చిన తల్లి చావు బతుకులో ఉందని అబద్ధం చెప్పేవాడు మనిషే కాదు. నా ఫ్రెండ్ అలాంటి వాడు మాత్రం కాదు. సరే, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. నువ్వు పెద్ద కలెక్షన్ కింగ్ రా. డబ్బులే లేవని ఇప్పటికిప్పుడు 3000 ఎలా కొట్టుకొచ్చావురా? ఒక బకరాగాడు దొరికాడురా. కన్నీళ్లతో హెల్ప్ అంటే చాలు, క్యాండిల్లా కరిగిపోతాడు. అమ్మ సెంటిమెంట్ అప్లై చేశా, ఫినిష్. అమ్మకి ఎలా ఉందిరా? ఎలా ఉందిరా అమ్మకి? ఎలా ఉంది అమ్మకి? అది హాస్పిటల్లో చావు బతుకులో ఉందిరా. అమ్మ కాదురా, అది నీ పరిస్థితి. అతనికి ఎలా ఉంది డాక్టర్? సమయానికి తీసుకొచ్చారు కాబట్టి సేవ్ అయ్యాడు. మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటే వీళ్ళు మాట్లాడండి. తప్పురా, అబద్ధం చెప్పడం చాలా తప్పు. నీకు తాగడానికి డబ్బు కావాలంటే ఇచ్చావనిగా. ఫ్రెండ్షిప్ని ఎందుకు మిస్యూజ్ చేస్తావు? రేపు ఇంకెవరైనా నిజంగానే డబ్బు అవసరం అడిగితే నేను ఇస్తానా? నీలాగే మోసం చేస్తున్నాడు అనుకును. సహాయం అందకపోతే వాడు ఏమైపోతాడరా? సరే, నన్ను క్షమించరా. క్షమించే హృదయాన్ని చంపేశావు. ఎందుకురా లోపల ఒకటి పెట్టుకుని బయట ఇంకోలా ప్రవర్తిస్తారు? చావకుండా బ్రతికేందుకు సిగ్గుపడు. అనిల్, ఏంట్రా అలా ఉన్నావు? ఏమైందిరా? ఆ రోగ్ వెంకట్ గారు లేడు, వాళ్ళమ్మ చావు బతుకులో ఉందని నా దగ్గర డబ్బు తీసుకున్నాడు కదా. అవును. ఆ డబ్బుతో వాడు అక్కడ పార్టీ చేసుకుంటున్నాడు. అందుకే 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 వాడిని అక్కడే పొడిచేసా. పొడిచేసావా? చచ్చిపోయాడా? లేదు, నేనే బ్రతికించాను. నీకేమైందిరా? నీ మనస్తత్వం వల్ల చిన్నప్పుడు ఫ్రెండ్స్ కి దూరం అయ్యావు, బంధువులకి దూరం అయ్యావు. అసలు ఎవడైనా పోతే నీకేంటి? నీ బ్రతికేదో నువ్వు చూసుకోవాలి. నా బ్రతుకులోనే వాళ్ళందరూ ఎదురవుతున్నారు. వాళ్ళ అవసరాల కోసం నన్ను ఎందుకు మోసం చేయాలి? మనసులో ఒకటి పెట్టుకుని బయట ఇంకోలా మాట్లాడతారు. అలా మాట్లాడే వాళ్ళంటే నాకు అస్సలు నచ్చదు. నీలా అందరూ ఉండాలనుకోవడం నీ తప్పు. నువ్వు లేవు, నువ్వే కనుక లేకపోతే నేను ఈ పాటికి ఉండేవాడిని కదక్క. అంత మాట అనకరా. ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని ఎస్ఐ గారు రమ్మంటున్నారు. వస్తున్నాను, ఇప్పుడే వస్తాను. ఎస్ఐ? నువ్వు ఇంకా మూడ్లోకి రాలేదా? రా, టిఫిన్ చేద్దాం. నువ్వు ఇలాంటి దానివని తెలుసుంటే నిన్నెప్పుడు అడ్డంగా నరికేసావు. కానీ వాడు నన్ను ఎందుకు చంపాలనుకున్నాడో నాకిప్పటికీ అర్థం కాలేదు. కల్పన, ఆ రోజు కానిస్టేబుల్ మిమ్మల్ని ఎందుకు బయటకు పిలిచాడు? ఆ రోజు ఎప్పట్లాగానే నేను ఆఫీస్ నుంచి తిరిగి వస్తున్నాను. యాక్సిడెంట్ జరిగిందనుకుంటా. ఓ అమ్మాయి రోడ్డు మీద పడి ఉంది. ఆమెను ఎవరూ పట్టించుకోలేదు. నేను వస్తున్న ఆటో ఆపి ఆమెను హాస్పిటల్లో అడ్మిట్ చేశాను. ఆమె చనిపోయిందని చెప్పడానికి పోలీసులు మా ఇంటికి వచ్చారు. అంతే నాకు తెలుసు. కల్పన, డోంట్ వరీ. ఆ రోజు మీ తమ్ముడు ఎందుకలా చేశాడో త్వరలోనే తెలుస్తుంది. టేక్ రెస్ట్. మనం అనుకున్నట్టుగానే వాడు మామూలు మనిషి కాదు. వాడి కథంతా విన్నాక నాకు అర్థమైంది, వాడు తప్పు చేసిన వాళ్లను మాత్రమే చంపుతున్నాడు. మన ఇన్వెస్టిగేషన్లో కో డైరెక్టర్ చిత్ర ఇద్దరూ కలిసి డ్రామా ఆడారని తెలిసింది. కో డైరెక్టర్ని దయ్యం పేరుతో
వాడే చంపేసుంటాడు. నా అంచనా కరెక్టే అయితే ఇప్పుడు అతని టార్గెట్ చెంగులేదురా కొంగులేదురా దొంగ చూపులేను నోని అందమంతను పొంది పుచ్చుకో అడ్డదారులేను నోని హరి గప్ప 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 గప్పదాయలో మన జప్ప 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 కలిపేలో నా పెన్నులో నీ లిప్పులో అయ్యిందిరో ఓ రైఫులు అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో ఒక బ్యూటీ పోటీ కొచ్చే తన బేటీ నీకే ఇచ్చే ఈ నైటే నైటింగేలు నీదిగా షాపరి షరి బాబా ఓ రాపరి జరపరా నా లాటరీ వరసగా నీకే కవిగా చల్లగాలిలో శాలిమారలో శాలువాలనే చోటో పిల్లశాలలో పళ్ళ షోలనే కళ్ళు వెప్పి నువ్వు దేఖో చరపప్ప షప్ప షాజాలో నా కప్పప్పులు ముర్రవ్వలు తీసుకోరో నీ లిప్పులో నా చందిరి నీ కప్పులో నా ఆవిరి అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో ఒక బ్యూటీ పోటీ కొచ్చే తన బేటీ నీకే ఇచ్చే ఈ నైటే నైటింగేలు నీదిగా షాపరి షరి బాబా ఓ రాపరి జరపరా నా లాటరీ వరసగా నీకే కవిగా ఏంటనిల్ ఇక్కడికి తీసుకొచ్చా? రేపు నైట్ షూటింగ్ ఇక్కడే చేద్దాం అనుకుంటున్నాను. లొకేషన్ బాగుంది కదా. నేను బాలేనా? పెళ్లికి ముందు తప్పు చేయడం తప్పేమో. మనం ఇంతకాలం తప్పు చేయకపోవడమే పెద్ద తప్పు. నిజమా? అవుననిల్, నువ్వు దూరంగా ఉంటే నేను విరహంతో చచ్చిపోతాను. నువ్వు చచ్చిపోకపోతే నేనే నేను చంపేస్తా. అనిల్, నువ్వు వైన్ లాంటి దాన్ని బతికుండగానే కిక్కిచ్చి చంపేస్తావు. అనిల్, నేను అలాంటి దాన్ని కాదు.
నువ్వు ఎలాంటిదానివో ఓ రోజు నేను మీ ఇంటికి వచ్చినప్పుడే అర్థమైంది. నా కో డైరెక్టర్ హ్యాండ్ రైటింగ్తో నా ప్రోగ్రామ్ షీట్ చూశాను. ఆ రోజే నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. స్టెప్ బై స్టెప్ నా డౌట్ ఏర్ చేసుకున్నాను. నువ్వు వాడు కలిసి పెద్ద క్రైమ్ స్టోరీ నడిపారు. అందుకే దయ్యం పేరుతో వాడిని నేనే చంపేశాను. నన్ను బ్లాక్మెయిల్ చేసి భయపెట్టి నీ సొంతం చేసుకోవాలనుకుంటున్నావా? ఒరేయ్, ఆడదాని లైఫ్తో ఆడుకున్న వాడెవ్వడూ ఇంతవరకు బాగుపడలేదు. నేను నీకు లొంగిపోవాలా? ఈ శరీరాన్ని జీవితాన్ని ఒక పిచ్చి కుక్కకి నైవేద్యంగా పెట్టాలా? ఆ రోజు అడవిలోనే చావాల్సిందే. ఆ ఏసీపీ గాడి వల్ల బ్రతికిపోయాం. నన్ను వదిలే, నీకు ఇంకెప్పుడు ఏయ్, ఏయ్, ఏయ్! నీకు 2 మనసులు 2 నాలుకలు, నిలువెల్లా విషం. నీ అవసరం కోసం ఎవరో ఒకరితో ఎప్పుడు ఆడుకుంటూనే ఉంటావు. ఆ! నిన్ను మామూలుగా చంపకూడదు.